పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో కలకలం రేపిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కు గురైన నాగరాజును నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు రక్షించారు. రాత్రి ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొచ్చి వైద్యం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజును ఇంటికి పంపించారు. నాగరాజు కుటుంబంపై దాడి చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 3 బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ గ్యాంగ్ కోసం వేట మొదలుపెట్టారు. మాచర్ల నియోజకవర్గం ఎల్లయ్య హత్య కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నారు. ఎల్లయ్య హత్య కేసులో నాగరాజు జైలుకు వెళ్లినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో పొలిటికల్ అంశాలు ఏవైనా ఉన్నాయా లేక పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే కిడ్నాప్ కు సంబంధించిన అంశాలపై నాగరాజు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు. మార్కెట్ నుంచి అమ్ముకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళి మొత్తం అంతా జమ వేసాను. వాళ్ళకి ఎక్కడేమో కూడా నేను చెప్పొచ్చారు బతుకుతున్నారు. బతికే వాళ్ళు వచ్చి 2 నెలలు అయింది కానీ ఇంకా అప్పుడు దాకా ఏం లేదు. ఇలా కాపేసి ఎలకల పొరవ కాడ కాపేసి అడ్డం వెళ్ళి కత్తులు గొడవలతో నరికి జమ వేస్తాను. వాళ్ళు అక్కడ గొడవలు నేను చెప్పొచ్చి వచ్చి బతుకుతున్నారు. గొడవలు మాకు వెళ్తున్నాయి. బతికే వాళ్ళని మ్యాప్ వేసి ఆటోకి మా ఆటోకి అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి సపసపతి మాదేమో పొరవ ఇతలకి ఆటో ఎక్కలేకపోతే వాళ్ళు సపసప దిగి గొడ్డలతో కొట్టి నరికి చేస్తారు. నన్ను నరికారు. అబ్బాయిని చేసుకుంటారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి చెప్పండి, ప్రెసెంట్ కిడ్నాప్ కేసును ఛేదించినట్టు తెలుస్తోంది పోలీసులు. అయితే విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ నిన్న వినుకొండ నియోజకవర్గంలోని వెంకుపాలెం గ్రామం దగ్గర ఒక కిడ్నాప్ జరగడం జరిగింది. నాగరాజు అనేటటువంటి వ్యక్తి అతని కుటుంబ సభ్యులను కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగరాజుని కిడ్నాప్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీసులు అయితే అతనికి సంబంధించిన ఆచూకీని గుర్తించారు. ఆ తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్కి నాగరాజుని తీసుకొని వచ్చారు. ప్రెజెంట్ అయితే అతనికి ఒక ఆరోగ్య పరిస్థితి కూడా అంతా బాగానే ఉందనే విధంగా కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అసలు కిడ్నాప్కి పాల్పడింది, నాగరాజుని కిడ్నాప్కి పాల్పడింది ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు అయితే ట్రేస్ అవుట్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ లేదనే విధంగా చెప్పచ్చు. కాకపోతే నాగరాజుని నిన్న మాత్రం ఇంటికి పంపించేశారు. ఈరోజు మళ్ళీ విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశం పైన నాగరాజు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మీడియా వాళ్ళు అడిగినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నేనేం చెప్పలేననే విధంగా కూడా అతను సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసు ప్రస్తుతం నాగరాజు పైన దాడి చేయడానికి, అతన్ని కిడ్నాప్ చేయడానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళంతా కూడా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడుకు సంబంధించిన వాళ్ళుగా గుర్తిస్తున్నారు. గతంలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త జాలయ్య హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో నాగరాజు అరెస్ట్ అవ్వడం జరిగింది. జైలుకి వెళ్ళి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళే, అంటే ఆ జాలయ్యకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ ఈ దాడిలో పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇదంతా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఊర్లో ఏమైనా ఘర్షణలు జరిగినాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం వైసీపీ నేత పైన దాడి అనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనినైతే క్లియర్గా టీడీపీ నేతలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి దాడి
దాడిని కూడా టీడీపీ వైసీపీ మధ్య చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించిన అంశంలో అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ కిడ్నాప్కు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవడానికైతే అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వినుకొండ నియోజకవర్గంతో పాటు నరసరాపేట, మాచర్ల నియోజకవర్గం, అదేవిధంగా ఆ రూటు నుంచి ఏదన్నా వేరే అంతరాష్ట్రాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి రూట్స్ను కూడా పోలీసులు అయితే తమ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిందితుల్ని మాత్రం కంపల్సరీగా అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మరి నాగరాజుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఈరోజు అయితే విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు నాగరాజు వాళ్ళని గుర్తించడం జరిగిందా, ఆయన ఆ కిడ్నాప్ చేసినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, గతంలో ఏమైనా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయా, వారెవరనే కోణంలో కూడా దర్యాప్తు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు నాగరాజు కుటుంబ సభ్యులపైన దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి నిన్నే ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. తిరిగి వాళ్ళని జంగమేశ్వరపాడు కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్ వర్గాలు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, నాగరాజు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదనే విధంగా ప్రస్తుతం చెప్తున్నారు. అయితే కిడ్నాప్ కలకలం ఒక్కసారిగా వినుకొండలో అయితే కలకలం రేపింది అనే విధంగా చెప్పొచ్చు. చాలామంది ప్రజలైతే ఇలాంటి అంశాలను కొంత ఖండిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వరుసగా వినుకొండలోనే సంఘటనలు జరగడం పైన కూడా వినుకొండ ప్రజలైతే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సత్తా. రైట్, థాంక్యూ సార్.